friends, my name is Sairam. I am pursuing 4x4 Mechanical in SRK Engineering College. Today I am going to discuss in this video essay notification. చాలా మందికి ఎస్ఐ నోటిఫికేషన్ పడిందని తెలుసు, దాని గురించి దాని యొక్క ప్రక్రియ ఎవరికి తెలియదు. సో ఈ వీడియోలో నేను ఎలాబరేట్ చేస్తున్నాను మీకు. మొదటగా ఈ నోటిఫికేషన్ వెలువడింది 17వ తారీఖు సెప్టెంబర్లో వెలువడింది. సో దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ 23/9/2016 నుండి 24/10/2016 వరకు పొడిగించబడినారు. అంటే ఈ లోపల మనం అప్లికేషన్ చేసుకోవచ్చు, అంటే 40 days నియర్లీ. తర్వాత దీని యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసి ఫర్ ఓసీ బీసీ క్యాండిడేట్స్కి ఏజ్ 21 to 27 ఉండాలి, అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అయి ఉండాలి. అండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ 21 to 32 ఉండాలి, క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ చదివి ఉండాలి విత్ 50% మార్క్స్, అండ్ డిగ్రీ కంపల్సరీగా చదువుతూ ఉండాలి ప్రస్తుతానికి. అయితే ఈ ఎస్ఏ నోటిఫికేషన్లో మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్స్ 3 typesలో ఉంటాయి. ఒకటి ప్రిలిమినరీ టెస్ట్, అండ్ ప్రిలిమినరీ టెస్ట్లో 2 types పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చి యాప్టిట్యూడ్ రీజనింగ్, అది 100 మార్కులకి ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చి జనరల్ నాలెడ్జ్, అది 100 మార్కులకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మోడ్ ఆఫ్ సెలక్షన్లో పీఈడి రౌండ్, అంటే మన ఐ సైడ్ అండ్ మన యొక్క చెస్ట్, మన యొక్క బ్రీత్ అని చూస్తారనమాట. నెక్స్ట్ పీఈడి రౌండ్లో దీంట్లో 3 modes ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి 100 meters రన్నింగ్, రెండోది లాంగ్ జంప్, మూడోది 1600 meters రన్నింగ్ అంటే 1 mile. నెక్స్ట్ వచ్చేసి వీటిలో క్వాలిఫైన్ వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్లో 4 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 వచ్చి ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగు, పేపర్ 3 మళ్ళీ యాప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్. అయితే ప్రిలిమినరీ టెస్ట్లో ఇంటర్ బేస్ మీద ఇస్తారు, మెయిన్స్లో మాత్రం డిగ్రీ బేస్ మీద ఇస్తారు. మీరు దీనికి జాగ్రత్తగా చూసుకొని బాగా పరిశీలించి చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ మేము ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి మీకు యాప్టిట్యూడ్ 100 marks, జనరల్ నాలెడ్జ్ 100 marks అన్నాం కదా. సో యాప్టిట్యూడ్కి రీజనింగ్కి సంబంధించిన ఇక్కడ సిలబస్ మేము ఇక్కడ ఇచ్చాము. సో దాంట్లో మీరు చూసినట్టయితే అర్థమెటిక్లో నెంబర్స్ అండ్ సిస్టమ్స్, ఎస్ఎస్సిఏ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షన్, యావరేజ్ అండ్ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్సెస్, క్లాక్ అండ్ క్యాలెండర్స్, అండ్ పార్ట్నర్షిప్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ మనకు వచ్చేటట్టయితే ఎప్పుడైనా చూసుకోండి, 2015 to 2016 కరెంట్ అఫైర్స్ మీరు బాగా చదివి ఉండాలి. 2015 to 2016 కరెంట్ అఫైర్స్ బాగా చదివి ఉండాలి. అండ్ హిస్టరీ, పాలిటీ బాగా గ్రిప్ ఉండాలి మీకు. అండ్ నెక్స్ట్ దీని యొక్క మార్క్స్ ఎలా డివైడ్ చేస్తారంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ఓసీ వాళ్ళకి 40 marks వచ్చి ఉండాలి, బీసీ వాళ్ళకి 35 marks రావాలి, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 marks వస్తే సరిపోతుంది. అండ్ ఈ పేపర్ మార్నింగ్ 1 గంటకు ఉంటుంది. అండ్ ఈ పేపర్ వచ్చి దీంట్లో ఓసీ వాళ్ళకి 40, బీసీ వాళ్ళకి 35, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 marks వస్తే సరిపోతుంది. వీటిలో క్వాలిఫైన్ వాళ్ళకి ఈ పీడీ రౌండ్ అండ్ పీఈడీ రౌండ్ పెడతారు. వీటిల్లో కూడా మనకి పేపర్స్ వెరిఫికేషన్ ఉంటుంది. దీంట్లో క్వాలిఫైన్ వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఇంగ్లీష్ ఎగ్జామ్, తెలుగు ఎగ్జామ్, అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్ ఉంటుంది కదా. ఫస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ క్వాలిఫై అండ్ తెలుగు ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఆ యాప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అనే పేపర్ ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 27 నవంబర్ 2016 జరుగుతుంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే దీని యొక్క అర్థమెటిక్ యొక్క అండ్ రీజనింగ్ యొక్క, జనరల్ నాలెడ్జ్ యొక్క సిలబస్ అండ్ క్లాసెస్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్పబోతున్నాను మీకు. అండ్ ఫర్ దట్ మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫర్ డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్ మీ దగ్గర పెట్టుకొని దీనిలో ఎగ్జాంపుల్స్ వేసుకుంటే ఎస్ఐ ఉద్యోగం మీకు సొంతం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ.